నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, పాప విమోచన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి పాప విమోచన ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పురాణ కథనాల ప్రకారం ఒకానొక సమయంలో మేధావి అనే పేరు కలిగిన మహర్షి కఠోర తపస్సు ఆచరిస్తున్న తరుణంలో ఆ తపస్సును భగ్నం చేయటానికి దేవేంద్రుడు మంజుఘోష అనే పేరు కలిగిన అప్సరసను పంపిస్తాడు. ఆ అప్సరస నాట్యం వల్ల మనస్సు చెలించి మేధావికి తపస్సు భగ్నం అవుతుంది. దాంతో మేధావి మంజుఘోష అనే పేరు కలిగినటువంటి ఆ అప్సరసకి శాపం ఇస్తాడు. ఆ శాపం వల్ల ఎదుర్కొనేటటువంటి సమస్యలను అధిగమించటానికి మంజుఘోష ఏం చేయాలని మేధావి అనేటటువంటి మహర్షిని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ మేధావి ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తే నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మంజుఘోషతో పలుకుతాడు. అప్పుడు మంజుఘోష ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తుంది, విష్ణువుని పూజిస్తుంది. దానివల్ల మేధావి మహర్షి చేసినటువంటి తపస్సును భగ్నం చేయటం వల్ల వచ్చినటువంటి పాపం నుంచి బయటపడిందని పురాణ కథల్లో చెప్పారు. అందుకే దీన్ని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ జన్మల్లో కానీ మనం ఎలాంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ పోగొట్టే శక్తి పాప విమోచన ఏకాదశికి ఉంటుంది. అందుకే పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చెప్పుకొని పుష్పాంజలి విష్ణువుకు సమర్పించి పగలంతా ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరించి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరిస్తే దాన్ని హరినక్తం అంటారు. లేదా ఇంకా వీలైతే రోజంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఇలా చేస్తే సర్వ పాపాలు తొలగింపజేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా విన్నా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయంలో వెలిగించే దీపం, విష్ణు ఆలయంలో చేసే ప్రదక్షిణలు అన్ని రకాలైన పాపాలను తొలగింపజేస్తే పాప విమోచన ఏకాదశి సందర్భంగా పుస్తకాలు దానం ఇచ్చిన, పండ్లు దానం ఇచ్చిన, తీపి పదార్థాలు దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు జపించుకోండి. విష్ణుమూర్తి దగ్గర సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నట్లుగా 3 ఒత్తుల దీపాన్ని గృహంలో వెలిగించుకోండి. విష్ణుమూర్తిని తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలతో పూజించండి. తులసి మాలికలు అలంకరించండి. దేవాలయంలో తులసి మాలిక విష్ణువుకు సమర్పించండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి పాప విమోచన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, దేవాలయ దర్శనంలో శఠగోపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. మూలాధారం దగ్గర ఉత్థానమైన కొండలని శక్తి అంటే అమ్మవారే కదా, సహస్రారం దగ్గర శివుణ్ణి కలవడానికి వెళుతుందండి. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేవతా స్థానాన్ని దాటి వెళ్తుంది. అది ఇది ఈ దేవత కిరీటం, ఈ దేవత కిరీటం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆ కుండల్ని మార్గంలో సుషుమ్నా మార్గంలో ఒక్కొక్క దశని దాటుతూ వెళ్ళడానికి ఇది సంకేతం. ఆ దశలు దాటుతూ వెళుతూ శివుడితో కలుస్తోంది సహస్రారంలో. అది ఇందులో చెప్పిన మరొక రహస్యం. ఒక్క శ్లోకంలో ఎన్ని రహస్యాలు పెట్టిన భగవత్పాదుల వారి వాగ్వైభవానికి నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ శ్రీచక్రం దగ్గర తీసుకొచ్చారు, భావన చేయమన్నారు. స్వదేహోద్భూతాభి వృణిభిరణిమాజ్యాభిరభితో నిషేవ్యే నిత్యేత్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య తృణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఈ నీరాజనం ఏమిటి అంటే, అమ్మ అటువంటి వాడికి ప్రళయకాలపు సంవర్తాగ్ని నిరాజనం పడుతుందమ్మా అన్నాడు. ఊహించండి, ప్రళయకాలపు సంవర్తాగ్ని అంటే
ప్రళయకాలంలో భయంకరమైన వృష్టి కురుస్తుంది. దాని పేరు సంవర్తకాది మేఘములు, పుష్కలావర్త సంవర్తకాది మేఘములు. తర్వాత అగ్ని ఒకటి జ్వలింపజేస్తుంది మొత్తం బ్రహ్మాండాన్ని. అగ్ని పేరు సంవర్త అగ్ని. అది ఎలా ఉంటుందో చూద్దామంటే చూడ్డానికి మిగలం, మొత్తం లాగేస్తుంది. అమ్మా, ఎవడు నీతో సాయుధ్యం పొందుతాడో వాడికి సంవర్తాగ్ని నీరాజనం ఇస్తుందమ్మా అన్నాడు. నీరాజనం మనకేం భయపెట్టదు. అంటే అంత ప్రళయకాలంలో లోకాలని దగ్ధం చేసే అగ్ని కూడా అమ్మ భక్తుడికి నీరాజనం పడుతుంది అంటే అర్థం ఏంటంటే వాడికి ప్రళయం లేదు, వాడికి నాశనం లేదు. వాడికి ప్రళయం లేదు, వాడికి నాశనం లేదంటే అర్థం ఏంటి? వాడికి జనన మరణాలు లేవు, మోక్షం లభిస్తుంది అని అర్థం ఇక్కడ. అందుకే జగత్తుని తగలబెట్టేటటువంటి అగ్ని వాడిని తగలబెట్టదు. ఎందుకంటే వాడు జగత్తు శరీరం నేననే స్థితి దాటిపోయాడు. తగలబెట్టని బ్రహ్మమే నేననే తాదాత్మ్య స్థితి ఉన్నాడు గనక వాడికి జగత్తుని తగలబెట్టే ప్రళయం కూడా నీరాజనం పడుతుంది అన్నాడు ఇక్కడ. ఎవరికి? అమ్మవారితో సాయుధ్యం పొందిన వాడికి. సాయుధ్యం ఎలా వస్తున్నది? ఐక్యం వల్ల. ఈ ఐక్యం ఎలా వస్తుంది? నీ భావన వల్ల, నీ విచారణ వల్ల, భక్తి వల్ల. కనుక అహం ఇతి ఏవ విభావయే భవానీ. ఆ ధ్యాన శ్లోక వ్యాఖ్యానం ఈ శ్లోకం. భవానీని ధ్యానించేమని? అహమితి. అహమని భవాన్ని ధ్యానించే విధానం ఎలాగంటే స్వదేహోద్భూతాభి ఘృణిభి అణిమాద్యాభిరభితో. అణిమాద్యాభి అభిత. శ్రీచక్ర శ్లోకం వర్ణించినప్పుడు జాగ్రత్తగా విన్నారేమో. మయూఖాహ అని చెప్పాం. కిరణములు అంటే మధ్యలో బిందువునందు అమ్మవారు ఉన్నారు. ఆవిడ బింబములాగుంటే ఆవిడ నుంచి వచ్చిన కిరణాల్లాగా 8 ఆవరణల్లోనూ శక్తులు ఉన్నారు. అంటే 8 ఆవరణల్లో మనం పూజించే అణిమా మహిమాది అణిమాదిభి మయూఖై. అణిమా మొదలైన దేవతలందరూ ఎవరు? మయూఖములు. మయూఖములు అంటే కిరణాలు. ఎవరి కిరణాలు? అమ్మ అనే కాంతి పుంజము యొక్క కిరణాలు. కానీ కిరణాలన్నీ కాంతి పుంజానివే. అంతేకాని కిరణాల కంట్రోల్లో కాంతి పుంజం ఉండదు. కాంతి పుంజం కంట్రోల్లో కిరణాలు ఉంటాయి. ఎందుకు? కిరణాలు ఆవిడ రూపాలే. దీన్ని బట్టి శ్రీచక్రం అంతా అమ్మ రూపం ఎందుకైందో తెలిసింది కదా. అలాగా స్వదేహోద్భూతాభి, తన దేహము నుంచి కలిగినటువంటి ఘృణిభి కిరణములు. ఆ కిరణములు ఏమిటి? అణిమాది అణిమాద్యాభి అభిత. అణిమా మొదలైన వాటి చేత. అణిమా మొదలైన వాటి చేత అంటే అణిమా మహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వాది సిద్ధులు. దాని తర్వాత వచ్చేటువంటి బ్రాహ్మి మాహేశ్వరి ఇత్యాదులు, సర్వసంక్షోభిణి మొదలైనటువంటి వారు. అలా ఒక్కొక్క ఆవరణలో దేవతలు ఏవైతే ఖడ్గమాల్లో చెప్పబడుతున్నాయో అవన్నీ ఆవరణ దేవతలు. వీరందరూ ఎవరు? కిరణములు. ఎవరి కిరణములు? అమ్మవారు. అమ్మవారు ఎవరు? ఆత్మరూపిణి. ఆత్మ యొక్క ప్రకాశమే అహం. కనుక నాలో ఉన్న అహం ఎవరిది? ఆత్మ అనబడే అమ్మది. ఈ కిరణాలన్నీ ఎవరివి? అదే కదా. కనుక శరీరం అనే శ్రీచక్రంలో ప్రతి ఇంద్రియాల్లో బుద్ధుల్లో శక్తులు కిరణాల్లో ఉంటే ఇన్ని కిరణాలు శరీరంలో వ్యాపింపజేసే ఆత్మరూపమైన అమ్మవారిని అహమని ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు అమ్మతో తాదాప్యం చెందుతాడు. అప్పుడు ఈ శరీరం తగలబడ్డా, జగత్తు తగలబడ్డా ఆ అగ్ని వాడికి నీరాజనం ఇస్తుంది, కానీ వాడిని తగలబెట్టలేదు. తగలబెట్టలేని కైవల్యాన్ని వాడు పొందాడు. అది దీనిలో చెప్పదలుచుకున్న అర్థం అండి. ఎంత ఉదాత్తమైన. ఇప్పుడు ఇది అర్థమైతే అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అనే భగవద్గీత శ్లోకం అర్థమవుతుంది. ఇక్కడ తగలబడే శరీరం నేను కాదు. ఎందుకంటే ఆత్మని శరీరం తగలబెట్టలేదు. ఆత్మ ఒక శరీరంలో ఒకటి, ఒక శరీరంలో ఒకటి ఉండదు. అంతటా ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. అది గ్రహించగలగాలి. ఆ ఆత్మశక్తి అమ్మవారు. స్వాత్మైవ దేవతా ప్రోక్త. అందుకే స్వదేహోద్భూతాభి ఘృణిభి అణిమాజ్యాభి అభిత నిషేవ్యే నిత్యే. ఈ అణిమా మొదలైన కిరణాల చేత నిరంతరం సేవింపబడుతున్నవో నిత్య అన్నారు. ఇక్కడ నిత్య అమ్మవారి పేరండి. ఇక్కడ నిత్య అంటే ఎప్పుడు ఉన్న తల్లి. ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, ఆవిడెప్పుడు ఉంటుంది. నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః. అటువంటి నిన్ను అహమని ఎవడైతే నిరంతరం భావిస్తాడో, ఇది అరుణాం కరుణాతరంగ సాక్షి శ్లోకం యొక్క అసలైన అర్థం అండి. పారాయణ అందరూ చేస్తున్నారు, అర్థాన్ని ఎవరు భావించట్లేదు. భావించండి. ఇవాళ కాకపోయినా కొన్నాళ్లకైనా అది అనుభవానికి వస్తుంది. అని అలాంటి నిన్ను అహం ఇతి సదా భావయతి యః. అటువంటి నిన్ను అహమని ఎవడి నిరంతరం భావన చేస్తాడో వాడికి 3 కళ్ళవాడి యొక్క ఐశ్వర్యం కూడా గడ్డి పరకలాగే అనిపిస్తుంది. ఇదంతా బాగుందండి. ఇక్కడ 3 కళ్ళవాడి ఐశ్వర్యం కూడా గడ్డి పరకలాగా అనిపిస్తుంది. 3 కళ్ళవాడు అంటే భూత భవిష్యత్ వర్తమానములనే కాలాలతో లోకాన్ని నడిపి శివుడు. ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం అంటే ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు ఆయన. అవన్నీ 3 కళ్ళకి దొరికేవి. 3 కళ్ళు అంటే భూత భవిష్యత్ వర్తమానములు, సూర్యచంద్ర అగ్నులు. ఇదంతా ప్రపంచ విషయమేగా. వాడి ప్రపంచాన్ని తృణీకరిస్తాడు. ప్రపంచ ఐశ్వర్యములన్నీ గడ్డి పరకతో సమానంగా చూస్తాడని చెప్పడం దీని యొక్క అర్థం.
తృణజన సమృద్ధిం తృణయత అంటే 3 కాలాలకి 3 లోకాలకి సంబంధించిన సర్వైశ్వర్యముల్ని గడ్డి పరకలు తీసి పారేస్తాడు. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి మీరు ఇంద్రైశ్వర్యం ఇచ్చినా అక్కర్లేదు. ఎందుకంటే నిలిచేవో పోయేవా, నాశనం లేని అఖండమైన ఆత్మని నేను, నాకు ఇవేం కావాలయ్యా, పట్టించుకోడు వాడికి. అందుకే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా అంటాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తిని వామనుడు అణిచివేసిన సమయంలో. వాడికి ఏవి పట్టవు, ఇంద్రాద్యైశ్వర్యాలు కూడా, ఎందుకంటే ఇవి మిగిలివికో ఎప్పుడూ తగలడాల్సినవే. కానీ ఎవడైతే బ్రహ్మముతో ఐక్యం చెందాడో వాడికి ఇంద్రాదైశ్వర్యాలు కూడా తగలబడిపోయిన నీరాజనాలు ఇస్తాయండి ఇక్కడ ఇక్కడ. కనుక వాడు అలా ఉంటాడు టాయిగా. దీనికి ఉదాహరణ భాగవతంలో చెప్తారు. ఒక ఏనుగు ఒక కోనేరులో లేదా కొలంలో చెరువులో ఉంది. అడవి దావాగ్నితో దగ్ధమైపోతుంది. జంతువులు అడవిలో వాళ్ళు పరిగెడుతున్నారు. ఏనుగు మాత్రం కామ్గా చూస్తుందట. ఎందువల్ల? తగలబడుతున్న అడవిలో తాను లేదు, చల్లని నీటిలో ఉంది. అలాగా ఆ అమ్మతో తాదాత్మ్యం చెందిన వాడికి అడవి లాంటి లోకం తగలడినా తగలడకపోయినా ఏం పర్వాలేదు, ఇక్కడ ఆ స్థితిలో ఉంటాడు. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ప్రతి వాళ్ళు కూడాను నెలకి ఒక్కసారైనా సరే శరీరానికి ఉపవాస తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే ఆహారం భుజించటం మానివేయాలి. ఇలా భుజించటం మానివేసిన వ్యక్తికి భగవంతుని చేరువ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే భగవద్భక్తికి మనస్సు ఎప్పుడూ కూడాను చక్కగా అన్వయించుకోవటానికి ఈ యొక్క ఉపవాస ప్రక్రియ అనేది బాగా పనిచేస్తుంది. ఏకాదశి ఉపవాసం వెనకాల సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు భగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి ఉంటాం. స్వామివారికి చేరువలో చేరటానికి, మన మనస్సును స్వామివారి పట్ల లయం చేయటానికి, ఆ నిలకడలేని మనస్సును నిలకడ చేసుకొని స్వామి యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఏకాదశి తిథి నాడు మనం ఆచరించే ఉపవాస ప్రక్రియ మానవాళికి ఎంతగానో సహకరిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడాను జీర్ణకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయల్పడటానికి, శరీర పటుత్వాన్ని పెంచుకోవడానికి కూడాను ఈ ఉపవాస ప్రక్రియ అనేటువంటిది చాలా చక్కగా సహకరిస్తుంది. మనసు నిండా భగవంతుని నామస్మరణ చేసుకోవటం ఎన్నో జన్మల సుకృత పుణ్యంగా మనం భావిస్తూ ఈ ఏకాదశి పర్వదినాన సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి భావనా బలంతో విష్ణు సహస్రనామావళి అనేటువంటిది పట్టం చేస్తూ రామనామాన్ని మనసు నిండా నింపుకోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటూ ఆ స్వామిని కీర్తించాలి. ఆయనకు ప్రీతికరమైనటువంటి పాలు నైవేద్యంగా సమర్పించి తులసి మాలికను అలంకరణగా అలంకరించాలి. తులసీ ప్రియుడవు నీవని తెలిసి అంటూ ఆయన్ను మనం దైవచింతన తత్పరతతో అర్చించాలి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:24 తిథి ఏకాదశి రాత్రి 3:43 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 3:47 వరకు. వర్జం ఉదయం 8:18 నుంచి 9:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:33 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:58 వరకు. అమృతకాలం సాయంకాలం 5:39 నుంచి 7:13 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30 నేటి విశేషం ఏకాదశి, పాప విమోచన్య ఏకాదశి. ఇది స్మార్తులు మాత్రమే గృహస్థులు చేస్తారు. వైష్ణవులకు మాధ్వులకు రేపు ఏకాదశి అన్నమాట. కాబట్టి ఈరోజు స్మార్తులు ఆచరణ చేస్తారు, ఉపవాసం ఉంటారు. అలాగనే ద్విపుష్కర యోగం రాత్రి 3:47 నుంచి ఉంది సూర్యోదయం వరకు. ఆ సమయం మామూలుగా కోపం తెచ్చుకోవడం లాంటి పనులు చేయకుండా ప్రశాంతిగా ధ్యానం చేసుకోవడం మంచిది. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి మంచిది. అలా మంగళవారం రోజున అప్పు తీర్చినట్లయితే కొంతైనా అన్ని అప్పులు తీరిపోతాయి తొందరగా. ముఖ్యంగా శ్రీ గణేశ రుణం చెంది అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి ఉత్తమ మార్గం. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, అలాగనే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సింధూరంతో పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వీటన్నిటి వల్ల విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు. మంచి మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతలవాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రాముడి వలన ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసినా అంత వానర సైన్యం వాలి వ్యవస్థీకృతం చేశాడు, సుగ్రీవుడు వెంట పంపాడు. అందుకోసం సూర్య తేజస్సుగా సుగ్రీవుడు వచ్చాడు. కాబట్టి పరమ ధర్మాత్ముడయ్యాడు వానరుల్లో. ఆయన ఏం దోషం చేయలేదు, అందుకే ఆయన పక్షాన నిలబడ్డాడు రామచంద్రమూర్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు. మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయాడు.
కర్ణుడు లేడనుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుచేతనో తెలుసా? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు, దత్తపుత్రికి. ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు, బిడ్డలు లేరు. ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా, నువ్వు వెళ్ళి ఆయన సేవ చేయి, నీకు ఓర్పున్నదానివని. ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు. పొంగిపోయి అడగకుండా వరం ఇచ్చాడు. నీకు అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది. నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు. అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది. దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది, బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులు కొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదూ, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతోటే వచ్చాడు. అందుకే మహానుభావుడు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అన్నారు. ఆవిడ 2 చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు. వచ్చి, నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు, కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు ఆవిడికి భయం వేసింది. ఆవిడంది, నేను కన్యని, తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని. కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను. నేనేం చెప్పుకుంటాను లోకానికి? అందుకని వద్దు, వెళ్ళిపోంది. దేవతలకో ధర్మం ఉంటుంది, ధర్మం అన్నది అందరికీ ఉంటుంది. ఆయన అన్నాడు, దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే. నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా, సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎత్తుకుంది చేతిలోకి, మాతృత్వం పొంగుకొచ్చింది. ఇంత గొప్ప కొడుకు, సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు. బిడ్డణ్ణి ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది, వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డణ్ణిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అశ్వమేధిక పర్వం 1వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఈ విధంగా బోధిస్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధృతరాష్ట్రుడు భీష్ముడికి జలతర్పణం చేశాడు. తర్వాత ధర్మరాజు ఆయనను ముందుంచుకొని నీటి నుంచి బయటకు వచ్చాడు.
అప్పుడు ఆయన యొక్క ఇంద్రియాలన్నీ కలత చెందాయి, దుఃఖించాయి. అప్పుడు ధర్మరాజు ఎంతో దుఃఖిస్తూ గంగా తీరన బోయవాడి దెబ్బలు తిన్న ఏనుగులాగా పడిపోసాగాడు. అది కృష్ణుడు గమనించి వెంటనే భీముణ్ణి పట్టుకోమన్నాడు. భీముడు వేగంగా కదిలి ధర్మరాజును పట్టుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఎందుకు ఇంత దిగులు? విడిచిపెట్టు, జరగవలసింది జరిగింది కదా అన్నాడు. అయినా ధర్మరాజు నేల మీద పడి బాధపడ్డాడు. మాటిమాటికి నిట్టూర్చాడు. ఆ ధర్మరాజును రాజులందరూ చూశారు. ఇలా దీనంగానూ ఉత్సాహం కోల్పోయిన ధర్మరాజును చూసి పాండవులు ఎంతో దుఃఖిస్తూ ఆయన వద్దకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో బాధపడుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, లే, పైకి లే, ఇక చేయవలసింది చెయ్యి. ఓ కుంతీ కుమారా, నువ్వు క్షత్రియ ధర్మంతోనే ఈ భూమిని జయించావు, ధర్మంగానే నడుచుకున్నావు. కనుక నీ సోదరులు మిత్రులతో కలిసి ఇష్టమైన భోగాలను అనుభవించు. ఇక నువ్వు దుఃఖించాల్సిన పని లేదు. ఏడవలసింది మేము. ఎందుకంటే మాకు 9 పుత్రులు కలలో వచ్చిన ధనంలాగా లభించారు. వారిని మేము పోగొట్టుకున్నాం. విదురుడు దివ్యదృష్టి కలవాడు, ధర్మాత్ముడు. అతడు నాతో ఇలా అన్నాడు, ఓ రాజా, దుర్యోధనుడి అపరాధం వల్ల నీ వంశం తప్పకుండా నశిస్తుంది. అందుచేత నీ వంశానికి మేలు కలగాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెయ్యి. దుష్ట స్వభావం గల దుర్యోధనుని వధించు అని ఎప్పుడో చెప్పాడు. అలాగే చాలా మంచి మాటలు కూడా చెప్పాడు. ఓ ధర్మరాజా, విదురుడు ముందు చూపుతో చెబుతూ ఉంటే నేనే వినలేదు. ఎందుకంటే పాపాత్ముడైన నా కొడుకు దుర్యోధనుడి మాటే నేను ఎప్పుడు విన్నా కదా. విదురుడు మాట వినలేదు, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను పాపాత్ముడిని. నాకు విదురుడు చెప్తున్నాడంటే వీడు కావలసిగా చెప్తున్నాడు అనుకున్నా. వీడు పాపాత్ముడు అనుకున్నాను, కానీ నేనే అనుకోలే. కానీ నేనే పాపాత్ముడిని. అతడినే అనుసరించాను. నా బుద్ధి వ్యర్థమైంది. నా పుత్రుడిని అనుసరించా. దానికి తగిన ఫలితంగా నాకిప్పుడు మహా దుఃఖం పొందాను. శోక సముద్రంలో మునిగాను. ఓ ధర్మరాజా, ఇప్పుడు మమ్మల్ని గమనించు. మేము ముసలివారం, దుఃఖిస్తూ ఉన్నాం. నీ పెద్ద తండ్రి అయిన నన్ను, నీ పెద్దమ్మను కనిపెట్టుకొని ఉండు. మమ్మల్ని బాగా చూసుకో. నువ్వు దుఃఖించవలసిన విషయం ఏదీ కూడా నాకు కనిపించడం లేదు, కనుక దుఃఖించకు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ధర్మరాజును ఓదార్చగా ధర్మరాజు మౌనం వహించాడు. అప్పుడు మేధావి అయిన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, మానవుడు మరణించిన తన వారి కోసం మనసులో ఎక్కువగా దుఃఖించకూడదు. దుఃఖిస్తే అది అంతకుముందు మరణించిన పూర్వ పితామహులకు ఎంతో బాధ కలిగిస్తుంది. అందుకని పోయిన వాళ్ళను ఊరికే వాళ్ళని గురించి దుఃఖించకూడదు. చాలామంది దుఃఖపడుతూనే ఉంటారు. అది వాళ్ళకే కాక పితామహులు కూడా వాళ్ళకు దుఃఖం కలిగి వాపసు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క రోజు దుఃఖానికి ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అది చెప్పడానికి అందరికీ అదే చెప్తాను, దుఃఖించొద్దండి. పితృదేవతలందరూ కూడా వాళ్ళు కింది లోకానికి వెళుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు పెద్ద పెద్ద దక్షిణాలతో నానా రకాలైన యజ్ఞాలను చెయ్యి. యజ్ఞంలోని సోమంతో దేవతలను సంతోషపెట్టు. ఆజ్యంతో స్వధతో పితృదేవతలను సంతోషపెట్టు. అతిథులను ఆదరించు. వారికి అన్నపానాలను ఇవ్వు. దరిద్రులను కావలసిన అన్ని ఏమేమి కావాలనో ఇవ్వు. వారిని సంతోషపెట్టు. వీటి గురించి నీకు చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే నీకు అంతా తెలుసు. నువ్వు చేయవలసినవన్నీ చేశావు. భీష్ముడు, వ్యాసుడు, నారదుడు, విదురుల వల్ల నువ్వు ఎన్నో రాజధర్మాలను విన్నావు. కనుక మూర్ఖుల్లాగా ప్రవర్తించడం నీకు మంచిది కాదు. మహారాజా, ఇక శోకాన్ని విడిచిపెట్టు. ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్లను మళ్ళీ చూడటం సాధ్యం కాదు.
వారి సంగతి విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కృష్ణ, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. నేను తపోవనానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వు. అలా అనుమతిస్తే ఇది నాకెంతో ఇష్టమవుతుంది. దానివల్ల నా మనస్సు ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు నేను కృతార్థుడిని అవుతాను. తపస్సు చేసి తరించాలనేదే నా ఆలోచన. తాతగారైన భీష్ముడిని, గురువైన ద్రోణుణ్ణి, యుద్ధాలలో పారిపోని కర్ణుణ్ణి నేను క్రూరుడనే చంపేశాను. వారిని చంపినా నాకు శాంతి కలగటం లేదు. ఇప్పుడు ఈ క్రూరమైన పని నుంచి నాకు ఎలా ముక్తి కలుగుతుంది? వాళ్ళని చంపించేశాను. ఇది తొలగాలంటే నేనేం చేయాలి? ఏ పని చేయటం వల్ల నా మనస్సు శుద్ధమవుతుంది అని అడిగాడు. అప్పుడు ధర్మవేత్త అయినటువంటి వ్యాస మహర్షి ధర్మరాజును ఓదారుస్తూ ఇలా అన్నాడు, నాయన ధర్మరాజా, నీ మనస్సు ఇంకా శుద్ధం కాలేదు కాబట్టి మళ్ళీ ఇలా బాలుడిలాగా మాట్లాడుతున్నావు. మోహం చెంది అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. నాయన, ఇప్పుడు నా వల్ల నీకేమి ప్రయోజనం లేదనిపిస్తుంది. ఎందుకంటే మేము చాలాసార్లు నీకు బోధ చేశాం. ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. పనికిరాని ఉపన్యాసాలు అయిపోయాయి. ఎంతగా చెప్పాం, క్షత్రియుడికి యుద్ధమే జీవనం. ఈ క్షత్రియుడి యొక్క ధర్మాలు నీకు బాగా తెలుసు. వాటిని ఆచరిస్తూ ప్రవర్తించే రాజు ఎప్పుడూ కూడా మనస్సులో చింతించడు. నువ్వు మోక్ష ధర్మాలను కూడా ఉన్నట్లుగా పూర్తిగా విన్నావు. వాటితో కోరిక వల్ల పుట్టే మాయను నువ్వు త్యాగం చేయాలి. ఇప్పుడు త్యాగి అయిన రాజు ఎప్పుడు కూడా దేనికి వశం కాడు. నేను నీకు ఎన్నో సందర్భాల్లో కామం వల్ల పుట్టిన సందేహాలను తీర్చాను. కానీ నీ బుద్ధి దారి తప్పింది. నువ్వు వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. అందువల్ల నీకు జ్ఞాపక శక్తి తగ్గింది. ఏమైనా కూడా నువ్వు ఇలా అజ్ఞానివే కాకూడదు. ఇలాంటి అజ్ఞానం నీకు ఉండకూడదు. నీకు అన్ని ప్రాయశ్చిత్తాలు తెలుసు. నీకు అన్నీ కూడా నువ్వు సమస్త రాజధర్మాలు, దాన ధర్మాలు విన్నావు కూడా. విశేషించి నీకు సమస్త ధర్మాలు, సర్వశాస్త్రాలు, విజ్ఞానము తెలుసు. అయినా అజ్ఞానం వల్ల మాటి మాటికి ఎందుకు మోహం చెందుతున్నావు అని ధర్మరాజును ప్రశ్నించాడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడికి విసుగొచ్చింది. మేమంతా చెప్పిందంత ఊరికి ఉపన్యాసాలు అయిపోయాయి, వ్యర్థ ఉపన్యాసాలు. మాకేం పని లేకుండా ఏదో మాట్లాడినట్టుగా ఉంది అనేశాడు. అంటే అంత విసుగొచ్చేసింది. ఇంతగా చెప్పినా కూడా మళ్ళీ నేను తపస్సుకు వెళ్తానంటున్నాడంటే ఇంక పిచ్చివాడు అంటే పిచ్చివాడే కదా. ఆజ్ఞ అంటే ఆజ్ఞ కదా. వ్యాసుడి యొక్క ఆజ్ఞ అంటే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. వ్యాసుడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, నీ మనస్సు బాగాలేదు, సరిగ్గా లేదు. నిజానికి ఏ మనిషి కూడా స్వతంత్రంగా స్వయంగా ఏ పనిని చేయలేడు. ఈశ్వరుడి ప్రేరణతో మాత్రమే మంచి పని కానీ చెడ్డ పని కానీ చేస్తాడు. కనుక ఈ విషయంలో దుఃఖించకు. ఇది ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. ఓ రాజా, ఎంతగా చెప్పినా కూడా నువ్వు చివరకు నేను పాపాత్ముడనే పాపం చేశాను అని అనుకుంటున్నావు. సరే, మళ్ళీ చెప్తున్నాను. ఆ పాపం ఎలా తొలగించుకోవాలో చెబుతాను విను. పాపాలు చేసే మానవులు తపస్సులు, యజ్ఞాలు, దానాలు చేసి నిత్యము తమను తాము ఉద్ధరించుకుంటారు. వాటితో ఆ పాపాల నుండి విముక్తులవుతారు. అసురులు, దేవతలు కూడా పుణ్యం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటారు. కనుక అందరికీ కూడా యజ్ఞాలే ఆధారం. యజ్ఞాల వల్లనే దేవతలు మహాత్ములయ్యారు, గొప్పవాళ్ళయ్యారు. యజ్ఞాల వల్ల లభించిన శక్తితోనే దేవతలు యుద్ధంలో దానవులను ఓడించారు. కనుక ఓ ధర్మరాజా, నువ్వు రాజసూయ, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనేటువంటి యజ్ఞాలు చేయి. నరమేధం అంటే మనుషుల్ని నరకటం కాదు. నరమేధం అంటే జనానికి అన్నదానము, వాళ్ళని తృప్తిపరచటం అన్నమాట. అది నరమేధం అంటే వాళ్ళలో ఉండేటువంటి బేదరికాన్ని పోగొట్టి ఎందుకంటే అందరూ
రాజులంతా పోయారు. చాలామంది భార్యలు పాపం చాలామంది భేదవాళ్ళగా తయారు. అటువంటి యజ్ఞం చేయి, వాళ్ళందరికీ మంచిది చేయి. పూర్వము దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ శ్రీరాముడి లాగానే నువ్వు కూడా విరివిగా గొప్ప దక్షిణలతో, అదే నరమేధం అంటే నరులకి గొప్పగా దక్షిణలు ఇచ్చేటువంటి గొప్ప దక్షిణలతోనూ కోరిన వారికి అన్నం ధనాన్ని అధికంగా ఇవ్వు. వాళ్ళు ఒకటి అడిగితే రెండు ఇవ్వు. అశ్వమేధ యాగంలో పాటించవలసిన విధులను పాటించు. ఆ యాగాన్ని యథావిధిగా ఆచరించు. నీ పూర్వ పితామహుడు శకుంతల దుష్యంతుల కుమారుడైనటువంటి భరతుడు చేసినట్లుగా అశ్వమేధ యాగాన్ని చెయ్యి అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అశ్వమేధ యాగం చేయటం వల్ల భూమి ఎలా పవిత్రమవుతుంది? ఈ విషయంలో నాకు ఒక సందేహం ఉంది అని దాన్ని తీర్చు. ఓ మహర్షి, నేను చేయకూడనిదైన పనిని చేశాను. నా ఆత్మీయులందరినీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు వారి కోసమై కొంచెం కూడా దానం చేయలేను. ఎందుకంటే నా వద్ద ఇప్పుడు సమృద్ధిగా ధనం లేదు. ఇప్పుడు ఇక్కడున్న ఈ రాజులందరూ చాలా చిన్నవాళ్ళ, దీనులు. వీరికి చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా యుద్ధంలో తగిలిన గాయాలు మానలేదు. వీళ్ళు ఇప్పుడు చాలా సంకట స్థితిలో ఉన్నారు. కనుక నేను వీళ్లను ధనం ఇమ్మని అడగలేను. నేనే ఈ భూమినంతా స్వయంగా నాశనం చేసి అందరినీ బాధ పెడుతూ పీడిస్తూ పన్నులను ఎలా వసూలు చేస్తాను? ఆ పని కూడా నేను చేయలేను. కనుక ఓ మునీశ్వర, దుర్యోధనుడు చేసిన అపరాధం వల్ల ఈ భూమి అంతా నాశనమైపోయింది. రాజులు నాశనమైపోయారు. అతడు మమ్మల్ని అపకీర్తి పాలు చేశాడు. ధనం కోసమనే ఇలా సర్వనాశనం చేశాడు. దీని మూలంగా అతడికి ధనం లభించలేదు. కోశాగారం అంతా ఖాళీ అయిపోయింది. అశ్వమేధ యజ్ఞం అంటే మాటలు కాదు. ఈ యజ్ఞంలో సమస్త భూమిని దానం చేయాలి. ఈ విషయాన్నే పండితులు కూడా చెప్పారు. ఈ నియమానికి వేరుగా చేస్తే మాత్రం శాస్త్రం చెప్పిన దానిని విరుద్ధంగా చేసినట్లు అవుతుంది. కనుక మహర్షి, దీనికి ప్రత్యామ్నాయంగా అంటే ఏదో సర్దుబాటు చేసి యాగాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. ఇవ్వవలసిన వస్తువును ఇవ్వకుండా మరో వస్తువునిచ్చి యాగాన్ని పూర్తి చేయటం నాకు ఇష్టం లేదు. నేను శాస్త్రం చెప్పినట్లుగా యజ్ఞం చేస్తాను. మరో మార్గాల వంక చూడను. కనుక నాకు ఈ విషయంలో మంచి సలహాని ఇవ్వండి, మంచి ఉపాయాన్ని చెప్పండి. నేను మీ మాట పాటిస్తాను. మీ మాట ప్రకారమే యాగాన్ని చేస్తానన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి 2 గడియలు ఆలోచించాడు. తర్వాత ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ కుంతి కుమారా, నీ యజ్ఞం చక్కగా సాగటానికి, నీ కోరిక తీరటానికి ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే, హిమాలయ పర్వత ప్రాంతంలో ఎంతో ధనం ఉంది. దాన్ని తెచ్చుకో. దాంతో నీ ధనాగారం అంతా నిండిపోతుంది. ఆ ధనం అక్కడ ఎలా ఉన్నదో చెబుతున్నాను విను. పూర్వ మహాత్ముడైన మరుత్తుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో విప్రులు దానం తీసుకొని బరువులు మొయ్యలేక తమ జీవనానికి సరిపడినంతగా మాత్రమే తీసుకొని మిగిలిన దాన్ని అక్కడే వదిలేశారు. నువ్వు దాన్ని తీసుకో, అది నువ్వు యజ్ఞం చేయటానికి సరిపోతుంది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నాకు ఆ మరుత్తుడి కథను చెప్పండి. మరుత్తుడు యజ్ఞంలో అంత ధనాన్ని ఎలా సంపాదించాడు? ఆ రాజు ఎప్పటి కాలం వాడు అని అడిగాడు. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, కుంతి కుమార, ఆ మరుత్తుడు కరంధముడి మనుముడు. మరుత్తుడు ఏ కాలంలో ఎలా ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యాడో నీకు చెబుతాను విను అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. వ్యాసుడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, కృతయుగంలో మనువు రాజుగా ఉండేవాడు. ఆయన పుత్రుడు ప్రసంధి. ఆ ప్రసంధికి క్షపుడు పుట్టాడు. ఆ క్షపుడి పుత్రుడు ఇక్ష్వాకువు. ఆయనకి 100 మంది ధర్మాత్ములైన కొడుకులు పుట్టారు. ఇక్ష్వాకు వాళ్ళందరినీ రాజులు చేశాడు. వాళ్లలో వింశుడు పెద్దవాడు. ఆయన ధనుర్ధారులందరికీ ఆదర్శమయ్యాడు. ఆ వింశుడి పుత్రుడు వివంశుడు. ఆ వివంశుడికి 15 మంది పుత్రులు కలిగారు. వాళ్ళందరూ
ధనుర్విద్యలో వీరులు, విప్రభక్తులు, ఆడిన మాట తప్పరు, పాటించి చూపిస్తారు. ఎప్పుడూ దాన ధర్మాలు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఎప్పుడూ ప్రియంగా మాట్లాడుతూ ఉంటారు. వారిలో పెద్దవాడు ఖనీనేత్రుడు. అతడు మాత్రం వారందరినీ బాధిస్తూ ఉండేవాడు. ఆ ఖనీనేత్రుడు ఎలాంటి ఆటంకము లేకుండా రాజ్యాన్ని జయించాడు కూడా. కానీ రాజ్యాన్ని రక్షించలేకపోయాడు. ప్రజలకు కూడా అతడి యందు ఆసక్తి కూడా లేదు. అందుచేత ప్రజలు అతడిని రాజ్యం నుంచి తొలగించి అతడి పుత్రుడైన సువర్చసుడిని రాజు చేసుకొని సంతోషించారు. సువర్చసుడు తండ్రిలాగా కాకుండా ముందే జాగ్రత్త పడ్డాడు. ప్రజల మేలు కోసం అందరితో చక్కగా ప్రవర్తించాడు. ఆ సువర్చసుడు విప్రభక్తుడు, సత్యం మాట్లాడతాడు, పవిత్రంగా ఉంటాడు. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు కూడా. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. కనుక ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు. సువర్చసుడు ఇలా ధర్మాత్ముడు కావటం వల్ల కొద్ది రోజుల్లోనే కోశాగారం ఖాళీ అయిపోయింది. ఒక్క పైసా కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న సామంతరాజులు ఆయన పీడించడం మొదలుపెట్టారు. దాంతో గుర్రాలు, ఇతర వాహనాలు క్షీణించాయి. ధనం లేకపోవటం వల్ల సంక్షోభం ఇంకా పెరిగిపోయింది. సేవకులు, పట్టణవాసులు సంకట స్థితిలో పడ్డారు. ఓ ధర్మరాజా, అయితే సువర్చసుడు మంచి నడవడిక కలవాడు, ధర్మపారాయణుడు కావటం వల్ల దాడి చేసిన శత్రువులు ఆయనను చంపలేకపోయారు. అంటే ఆయన్ని చంపలేకపోయారు కూడా. కేవలం కోశాగారం సైన్యమే నష్టపోయాయి. ఇక రాజ్యంలో అందరికీ తీవ్రమైన ఆపద సంభవించింది కూడా. రాజైన సువర్చసుడు అదంతా చూసి తన చేతిని నోటి మీద పెట్టుకొని శంఖంలాగా పూరించాడు. అప్పుడు ఆశ్చర్యంగా సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో సువర్చసుడు యుద్ధానికి బయలుదేరాడు. రాజ్యానికి చుట్టుపక్కల పొలిమేరలలోని శత్రురాజులందరినీ జయించాడు. చేతిని శంఖంలాగా చేసి ఊదటం వల్ల ఆనాటి నుంచి ఆయనను అందరూ కరంధముడు అని పిలిచారు. ఆయన పుత్రుడే కారంధముడు. అతడు త్రేతాయుగారంభంలో పుట్టాడు. ఆయన ఇంద్రుడితో సమానమైనవాడు, శ్రీమంతుడు. దేవతలు అతడిని జయించలేరు. ఈ కారంధముడికి సమస్త రాజులు వశమై ఉండేవారు. ఆయన తన నడవడికతో, బలంతో రాజులందరికీ సామ్రాట్ అయ్యాడు. ధర్మాత్ముడైన ఆ కారంధముడి పుత్రుడి పేరు అవీక్షితుడు. ఇతడు శౌర్యంలో ఇంద్రుడు వంటివాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. ధర్మాత్ముడు, ధైర్యం గలవాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. ఆయన తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. హిమవంతుడిలాగా సుస్థిరుడై స్థిరంగా ఉంటాడు. అవీక్షితుడు తన పనులు, మనస్సు, మాటలు, ఇంద్రియజయంతో ప్రజల మనస్సులను సంతోషపెట్టాడు. ఎంతో శ్రద్ధగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగాలను అంగిరస మహర్షి స్వయంగా అవీక్షితుడే చేయించాడు. అవీక్షితుడు ఆయనే చేశాడు. ఆ అవీక్షితుడి పుత్రుడే మరుత్తుడు. అతడు గొప్ప కీర్తి కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.